ప్రపంచమంతటా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పార్కిన్సన్ దినంగా పరిగణిస్తున్నారు. ఈ సంవత్సరం పార్కిన్సన్ ఈ దినం తాలూకా థీమ్ ఏమిటంటే టేక్ 6 PD. అంటే ఏమిటి? ప్రతి 6 నిమిషాల్లో ఒక పార్కిన్సన్ వ్యాధి డిసీజ్ డయాగ్నోస్ అవుతుందంట ప్రపంచమంతటా. అంటే ఈ వ్యాధి ఎంత ప్రబలి ఉందో దయచేసి అందరూ గమనించండి. ముఖ్యంగా ఈ వ్యాధి వయసుతో కూడుకున్నది. అంటే ఏంటి? 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎక్కువ మందిలో వస్తుంది. అంటే మిగతా కారణాలు ఉన్నా కూడా ఒక ఏజ్ అన్నది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. భారతదేశంలో మీరు తీసుకోండి, దగ్గర ఒక 138 మిలియన్లు 60 సంవత్సరాల పైబడిన భారతీయులు ఉన్నారంటే నమ్ముతారా? ఇది 2021 తాలూకా గణాంకాలు. 2031 కల్లా ఈ సంఖ్య 194 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అదే కాకుండా భారతదేశంలో ఇప్పుడున్న దాని అంటే 2016 గణాంకాలు, ఇవి కొంచెం పాతవి. 5,88,000 మంది వ్యాధిగ్రస్తులు, పార్కిన్సన్ వ్యాధితో డయాగ్నోజ్ అయిన వాళ్ళు, ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఉన్నారట. ఇంకా ఆ తర్వాత చెప్పే మాట కొంచెం ఇబ్బందికరమైన మాట ఏమిటంటే ఆ సూచన బాగలేదు. వచ్చే కొంత సమయంలో 50% పెరిగే అవకాశం ఉందని, అంటే ఊహించడానికి కావటం లేదు. దగ్గరలో భారతదేశంలో ఈ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉంటారు అని. కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు 4 అయితే ఉన్నాయి. అసలు ఎందుకు వస్తుంది పార్కిన్సన్ వ్యాధి? మెదడు లోపల సృష్టికర్త అమర్చిన బేసల్ గాంగ్లియా అని ఒక కేంద్రం ఉంటుంది. అంటే ఏమిటి? మెదడు లోపల ఉండేటువంటి కణాల సముదాయం, నరాల కణాల సముదాయం, దాన్ని గాంగ్లియా అంటారు, బేసల్ గాంగ్లియా. దాని పేరు కార్డియాక్ న్యూక్లియస్, అదే కాకుండా పొటామిన్, సబ్స్టాన్షియా నిగ్రా, ఇలా 3 పేర్లు ఉన్నాయి. దీంట్లో ఒక ద్రావకం తయారవుతుంది, దాని పేరే డోపమిన్. ఆ డోపమిన్ ఉన్నంతకాలం అసలు దాని తాలూకా పనితనం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సైన్స్ ప్రకారం అది మూమెంట్స్ అన్నట్టు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ద్రావకం అయినా కూడా శరీరం ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఒక వస్తువు ఉండేటట్టే దాని ముఖ్యత మనం గమనించం. లేకపోతే దాని ఇబ్బంది బయట కనబడుతుంది. ఎవరిలో అయితే ఏ కారణాల వల్ల కానీ ఈ డోపమిన్ ద్రావకం అన్నది తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత కదలిక తేడా వస్తుంది. దానివల్ల వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి జబ్బే ఈ పార్కిన్సన్ వ్యాధి. ఇంకొక ద్రావకం కూడా ఉంటుంది, నారెఫ్నెఫ్రిన్ అని. ఇది కూడా కొంతవరకు ఈ పార్కిన్సన్ వ్యాధి రావడానికి దోహదకారం అవుతుందని ఈ మధ్యకాలం వచ్చినటువంటి పరిశోధన పత్రాలు వెల్లడవుతూ ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడం కానీ, బీపీ కానీ, జనరల్గా వ్యక్తులు యాక్టివ్గా ఉండడానికి కంట్రోల్ చేసేటువంటి ద్రావకం. మూడోది, ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఒక వయసులో వచ్చిన వాళ్ళకి ఒక లెవీ బాడీస్ అని వచ్చాయి. లెవీ బాడీస్ అన్నది పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లో మెదడులో పరిశోధన చేయగా అందులో లెవీ బాడీస్ ఉన్నాయి. ఏమిటి? ఇది ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది, ఆల్ఫా సైటోన్యూక్లిన్ అని. అవన్నీ ఒక దగ్గర క్లంప్ అయిపోతాయట. దానివలన కూడా ఏదైతే డోపమిన్ ద్రావకం తయారీలో లోపం వచ్చి పార్కిన్సన్ వ్యాధి. ఇవి ఈ మధ్యకాలంలో మనకు తెలిసినటువంటి 3 విధానాలు. దీనికి కారణాలు అంటే, ఒకప్పుడు అసలు మేము చదువుకున్నప్పుడు ఎప్పుడో 72 ఆ ప్రాంతంలో MBBS చదువుకున్నప్పుడు ఏంటంటే, అసలు నిజంగా పార్కిన్సన్ వ్యాధి కారణాలు అంటూ లేవు, ఏదో అట్లా వస్తుంది 60 సంవత్సరాల తర్వాత అని. ఈ మధ్యకాలంలో కొన్ని కారణాలు, పరిశోధన సైన్స్ ప్రగతి చెందుతుంది కదా, దాన్ని బట్టి డెఫినెట్గా కొన్ని కారణాలు అయితే వెల్లడించారు. ఒకటి ముందు చెప్పినట్టుగా వయసు. రెండోది ఏమిటంటే చాలా ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ఏమిటి? ఆర్థికంగా ప్రతి దేశం ఎంత వ్యాప్తి చెందుతుందో దాంట్లో ఉన్నటువంటి పర్యావరణం, అందులో ఉండేటువంటి కొన్ని విష పదార్థాలు, శరీరానికి ఉపయోగపడిన పదార్థాలకు ఎక్స్పోజ్ అయితే వచ్చే ఇబ్బందే పార్కిన్సన్ వ్యాధి. ఉదాహరణకి మ్యాంగనీసు, అదే కాకుండా ఆర్సెనిక్, ఇలాంటివి ఏమన్నా కానీ ఎక్స్పోజ్ అన్నట్టయితే వచ్చేటువంటి వ్యాధి పార్కిన్సన్ వ్యాధి. ఈ మధ్యన కొన్ని పరిశోధనలు. అదే కాకుండా కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. ఇప్పుడు అందరూ వాడేది క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్. అందులో ఉండే పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్ అనే ఒక పదార్థం, ఏమిటది? PBC అంటారు ముద్దు పేరు. దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి వస్తుంది అని ఈ మధ్యకాలంలో ఆ పరిశోధన వచ్చింది. కొన్ని బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అంటే ఏమిటంటే, అది హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి ఒక భయంకరమైన స్మెల్ ఉండేటువంటి ఒక పదార్థాన్ని పేగుల్లో రిలీజ్ చేస్తుంది. దానివలన కూడా ఈ డోపమిన్ తయారీ కూడా తేడా వస్తుందని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. వైరస్ ఎందుకు మొన్నటి వరకు, ఇప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోవిడ్ వైరస్ కానీ, అలాగే కాక్ససాకి వైరస్, సైటోమెగాలో వైరస్, పోలియో వైరస్, ఈ వైరస్లు 4 కూడా ఈ మధ్యకాలంలో చెప్పేటటువంటి పరిశోధనలో. అదే కాకుండా మహానుభావుడు అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరికైతే బాక్సింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద
ఆ, కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. క్యాషియస్ క్లే అని ఒరిజినల్ పేరు, ఆయన తర్వాత మహమ్మద్ అలీ అయ్యాడు. ఆయన ప్రపంచంలో అతని కంటే బలశాలి లేడు ఒక సమయంలో. బాక్సింగ్ ఛాంపియన్, ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఎవరు కూడా అతని ధాటికి ఒకసారి కంటే ఎదురుగా నిలబడలేకపోయేవాళ్ళు. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చేతులు వణుకుతూ అసలు చూసినట్టుంటే ఆ ఇబ్బంది ఇప్పటికి కూడా కట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటంటే మెదడుగా రిపీటెడ్గా ఇప్పుడు ప్రొఫెషనల్ బాక్సింగ్లో అందరికీ తెలియాలి ఏమిటంటే వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకోరు. రెండో బాక్సింగ్ అనేది అమెచ్యూర్ బాక్సింగ్. అంటే ఏమిటి, దానికి హెల్మెట్ పెట్టుకుంటారు. అందువల్ల మెదడుకి ఆ దెబ్బ తాకిడి తగలదు. ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్లో ఎక్కడైతే హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఏదైతే బాక్సింగ్ తాలూకా పిడిగుద్దుకు కూడా మెదడు కొంచెం డ్యామేజ్ అయ్యి దాని ప్రభావం తర్వాత పార్కిన్సన్ వ్యాధి రూపం దాల్చడానికి జరిగింది. మహమ్మద్ అలీకి కూడా అది అంత గొప్ప బలశాలి ఆ విధంగా పార్కిన్సన్తో రోగగ్రస్తుడై చివరికి దానితోనే జరిగిపోయాడని చాలా విషాదకరం. అదే ఈ మధ్యకాలంలో ఫుట్బాల్ జరిగింది, వరల్డ్ కప్లో తల నుంచి కొడుతూ ఉంటారు. ఆ టైంలో దాన్ని అర్థం చేసుకోరు. అది ఒక మంచి పద్ధతి గోల్ స్కోర్ చేయడానికి. కానీ రిపీటెడ్గా అలాగే తలకు దెబ్బ తగలడం వల్ల కూడా ట్రామా అంటాం, వచ్చిన ఇబ్బందులు కూడా దీనివల్ల కారణం. స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంతమందికి కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి రావచ్చు. 2 మందులు ఒకటి ఉన్నాయండి తలనొప్పికి చాలా కామన్గా వాడే మందులు, సైబీలియం అని, దాని పేరు ఏంటి సినర్జీన్ అని. అలాగే ఇంకొకటి చాలా మనకు చక్కెర వస్తున్నప్పుడు వాడేటువంటి మందులు ఏది స్టూజరాన్ అని. ఈ 2 మందులు కూడా దానివల్ల కూడా ఈ వ్యాధి రావచ్చునని ఈ మధ్యన ఇట్లాగా కొన్ని పరిశోధనలు. ఇంకా కొంతమంది నిద్ర పట్టడం లేదు అని కొన్ని సైకాట్రీ మందులు ఏదంటే పర్టికులర్గా లార్గాటిల్ లాంటి మందులు ఇలాంటి వాడుతున్నా కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి రావచ్చునని ఈ మధ్యన చెప్తున్నా. అంటే నిజానికి ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. వాడుతున్నప్పుడు ఏదైనా తేడా వచ్చినట్టయితే మనం దానికి సరైనటువంటి కట్టుదిట్టం చేసుకోవాలి, డాక్టర్ దగ్గరని మనం సంప్రదించాలి. ఇప్పుడు పార్కిన్సన్ వ్యాధి గురించి కారణాలు చెప్పుకున్నాం. లక్షణాలు ముఖ్యంగా 3 లక్షణాలు అంటాం. దాన్ని ఏమిటి? ఒకటి చేతులు వణుకు, అసలు వణుకు వ్యాధిగా దీని ప్రాముఖ్యత పేరు. రెండోది నడుస్తూ ఉంటే కదలిక స్లో అయిపోతారండి, చేతులు కదలవు. మామూలుగా అసోసియేట్ మూమెంట్స్ అంటారు, నడుస్తుంటే మనకు తెలియకుండా చేతులు కదులుతుంటాయి. భగవంతుడు అమర్చాడు ఆ పద్ధతి, వేళలో ఆ చేతులు కదలిక ఉండదు. మూడవది చేతులు బిరుసైపోతాయి, అసలు వంచాలంటే ఎంత కష్టం అవుతుంది. ఈ 3 లక్షణాలు ఉండేసరికి అసలు ఎవరైనా గుర్తుకు ఏదో తేడా ఉంది ఈ వ్యక్తిలో. ముఖం అంతా కూడా మాస్క్ లెక్ ఫేస్ అంటారు. మీరు జోకే వేశారనుకోండి, ఆ వ్యక్తిలో ముఖంలో నవ్వు కనబడదండి. ఆ వ్యక్తి తప్పు కాదు, ఆ వ్యక్తిలో వచ్చినటువంటి డోపమీన్ లోపం వల్ల వచ్చినటువంటి మార్పు. బ్యాంకుకి సంతకం పెడతాడు చెక్కు, అది ఏమిటంటే ఆయన సుబ్బారావు గారు మీ చెక్కు సరిగ్గా మీ పాత సిగ్నేచర్కి దీనికి సంతకానికి సరిపోలేదని అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అంటే చిన్నగా అయిపోతాయి అక్షరాలు, దాన్నే మైక్రోగ్రాఫీ అంటారు. ఆ నడక కూడా అది చిన్న స్టెప్స్. జ్ఞాపశక్తి తేడా వస్తుంది. ఎంతో ధీటైన మహామేధావి గణిత శాస్త్రంలో ఇప్పుడు ఏది లెక్కలు చెప్పలేకపోతున్నాడు. ఏదైనా పని చేయాలంటే ఆలోచన లేదు, మెమరీ అయితే పూర్తిగా పోయింది. అసలు మోషన్ ఏదైతే మలబద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది, మూత్రంలో కూడా కంట్రోల్ ఉండదు. ఇలాంటి లక్షణాలు కూడా బీపీ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కావడం. అదే కాకుండా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. ఏమిటి? పడుకొని ఉన్నారు, సడన్గా లేచి కానీ కూర్చొని కానీ జరిగితే బీపీ తక్కువ అయిపోతుంది. అంటే మన భూమి ఆకర్షణ శక్తి వల్ల ఏదైతే బీపీ నార్మల్గా ఉండే బీపీ తక్కువైపోవడం, దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. ఇలాంటి లక్షణాలన్నీ. ఇంకొక ముఖ్యమైన మాట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, పార్కిన్సన్ వ్యాధి గ్రస్తుడు. మీరు కొంచెం వెనక నుంచి ముందుకు తోశారనుకోండి, ఆ వ్యక్తి కంట్రోల్ లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడట. దాన్ని ప్రొపల్షన్ అంటారు. పోనీ వెనక్కి లాగారనుకోండి, వెనక్కి వెళ్తూనే ఉంటాడు. విచిత్రంగా లేదు, చూడకుండా వెనక్కి వెళ్ళగలడం అంటే జబ్బుతాలకు లక్షణం. అంటే ఏమిటి? ముందు చెప్పినట్టుగానే డోపమైన్ ఉండాల్సినటువంటి నిష్పత్తిలో ఉంటే అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వచ్చేదల్లా ఇబ్బంది ఎప్పుడైతే తక్కువ అవుతుందో వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడే అమ్మో ఇదేదో తేడాగా ఉంది. అసలు ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు లేదా భర్తకు వస్తే భార్య వాళ్ళు గుర్తిస్తారట, ఏదో తేడా ఉందండి, ముందులా లేడీనా స్లో అయిపోయాడు, మాట స్లో అయిపోయింది, హ్యాండ్ రైటింగ్ వల్ల ఏదో కొంచెం చెయ్యి వనకడం అన్న తర్వాత ఎక్కువ నిద్రపోతున్నాడు, అసలు ఏవో కలలు కంటున్నాడు, ఇలాంటివి వస్తాయట ముందు. ఈ లక్షణాలుగా ఉండేటట్లయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం అయితే మంచిది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. ఇప్పుడు ఏదో అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు కదండి. కాబట్టి ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా ఈ లక్షణాలుగా ఉంటే ఏమన్నా పార్కిన్సన్ వ్యాధి అనే అనుమానంతో వెళ్ళడం, సంప్రదించడం అనేది సరైన పద్ధతి. ఆ తర్వాత ఇప్పుడు పరీక్షలు, అంటే పార్కిన్సన్ వ్యాధి అనుమానం నిజానికి ఏంటంటే పరీక్షల కన్నా ఫస్ట్ హిస్టరీ తీసుకోవడం. ఏమిటి? మీరు 6 నెలల క్రితం మీరు సంతకాలు చేసింది మీరు సంతకం చూపించండి, ఇప్పుడు సంతకం చూపించండి.
ఏదైనా ఫోటో కానీ పక్కన 6 మాసాల క్రితం ఏదో పెళ్లి సందర్భంలో తీసుకున్న ఫోటో ఉండి ఇప్పుడు చూస్తే అసలు ముఖంలో మార్పు చాలా వచ్చేసింది. చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా లేరండి, అసలు చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడు స్లో అయిపోయాడు, నడవలేకపోతున్నాడు సరిగ్గా అని చెప్తారు. ఈ మార్పులు ఉంటే చాలా వరకు డయాగ్నోస్ పార్కిన్సన్ వ్యాధి అయిపోయినట్టే. అయితే ఏంటంటే దానికి కొన్ని పరీక్ష పద్ధతులు కూడా ఉన్నాయి. సిటీ స్కాన్ అనేది దానివల్ల పెద్ద ఉపయోగం లేని పరిస్థితి. ఎంఆర్ఐలో కొన్ని తాలూకు మార్పులు కనబడుతూ ఉంటాయి. అన్నిటికంటే ఈ రోజు కాలంలో మేము విరివిగా వాడేది ట్రోడాట్ స్కాన్ అని, పెట్ స్కాన్. అంటే ఎక్కడైతే డోపమైన్ ముందు చెప్పుకున్నట్టుగా బేసల్ గాంగ్లియాలో తయారవుతుందో అక్కడ ఈ మెటబాలిక్ చేంజెస్ కనబడి మంచి మార్పులు కనబడుతూ ఉంటాయి. డయాగ్నోసిస్ అన్నది 100% కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే 2023లో లక్షణాలు బట్టి వైద్యం చేయడం అనేది కరెక్ట్ కాదు, దానికి ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఏదో పరీక్ష అయితే అవసరం. సరే, పార్కిన్సన్ వ్యాధి డయాగ్నోస్ అయింది, ఎక్కువ శాతం మందులే. అంటే దానికి ఏమిటి, చాలా ప్రశస్తమైన మందులు ఉన్నాయి. లీవోడోపా అని అంటే ఏమిటి, ఎక్కడైతే డోపమిన్ తయారీ తక్కువైందో దాని ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి ఉపయోగపడే గొప్ప మందు లీవోడోపా. అయితే లీవోడోపాలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఏదో తలనొప్పి కానీ, వాంతి వచ్చినట్టు కానీ, వాంతులు అవ్వడం కానీ ఇలాంటివి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకటి వచ్చింది కార్బిడోపా అని. ఈ లీవోడోపా కార్బిడోపా మందులు కానీ కాంబినేషన్ మందులు ఇచ్చినట్టయితే ఇబ్బంది చాలా తక్కువ. అలాగే డోపమిన్ ఎగనిస్ట్ అంటే డోపమిన్ లాగే పనిచేసే ఒక కొత్త మందు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, సెలిజిలిన్ అని. అది కూడా చాలా ప్రశస్తమైన మందు. అదే కాకుండా ఇంకా కొన్ని ప్యాసెటేన్ అని, ప్రామిపెక్స్ అని, అంటే అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. డాక్టర్ గారు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ట్రెమర్ ఎక్కువ ఉందా, నడకలో తేడా ఎక్కువ ఉందా, లేకపోతే చేతుల్లో బిరుసు ఎక్కువ ఉందా అని డిసైడ్ చేసి దాన్ని బట్టి ఇచ్చే మందులు. ఎక్కువ శాతం మాత్రం ఎక్కువ మందిగా వాడేది ఈ లీవోడోపా కార్బిడోపా కాంబినేషన్, సినిమెట్ అని చాలా పేర్లతో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒక శస్త్రచికిత్స కూడా ఉపయోగంలోకి వచ్చింది. దాని పేరు డిబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. అంటే మెదడు లోపల కొన్ని ఎలక్ట్రోడ్స్ పంపించి, ఇప్పుడు పేస్ మేకర్ అని అందరికీ తెలుసు, ఛాతిలో ఒక చిన్న పేస్ మేకర్ ఉంటుంది, గుండె తాలూకా కొట్టుకోవడాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక యంత్రం. అలాంటి యంత్రాన్ని శరీరంలో ఛాతిలోనే అమరుస్తారు. ఈ వైర్లు దానికి కనెక్షన్ ఉంటుంది. మెదడులో ఎక్కడైతే డోపమిన్ తయారీ ఇబ్బంది మనం అనుకున్నామో అక్కడ దానికి ప్రేరేపించి మళ్ళీ డోపమిన్ తయారు చేసేదానికి దోహదం చేస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు కూడా 70% మందిలో మంచి ఫలితాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే డిబిఎస్ గురించి తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. అందరూ అనుకుంటారు ఇంకా సర్జరీ అయిపోయి డిబిఎస్ అయిపోయింది, ఇంకా మా జీవితం హ్యాపీ అయిపోతుందని. అది నిజానికి కాదు. ఎందుకు, 70 మందిలోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. అదే కాకుండా డిబిఎస్ చేయించుకున్నా కూడా ముందు చెప్పినటువంటి ఏదైతే లీవోడోపా కానీ లేకపోతే సెలిజిలిన్ కానీ ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గమనించాలి. డోస్ ఏదైతే మీరు 3 మాత్రలు వేసుకుంటే 2 మాత్రలు కానీ, 2 మాత్రలు వేసుకుంటే 1 మాత్ర కానీ జరగవచ్చు. కానీ పూర్తిగా మందులు బంద్ చేయడం అతను జరగదు. ఇది అందరూ తప్పకుండా అర్థం చేసుకోవాలి. మూడోది ఏమిటి, ప్రతి సర్జరీ అన్నది బ్రెయిన్ లోపల అక్కడ చేయడం దాన్ని రిస్క్ ఉంటుంది కదండి. ఏదో ఫిట్స్ లాగా రావడం కానీ, స్ట్రోక్ రావడం కానీ, తలనొప్పి, మాటలో ఏదో తేడా రావడం, కన్ఫ్యూషన్ అయిపోవడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ రావడం, చీము పట్టడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి డిబిఎస్ ఎప్పుడు కూడా న్యూరోసర్జన్ ఎప్పుడు డిస్కస్ చేస్తారంటే యంగ్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఈ మధ్యకాలంలో తయారైంది, ఈ మందులు వాడుతున్నా కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో ఆన్ ఆఫ్ ఫినామినా చాలా పెక్యులర్ పార్కిన్సన్ వ్యాధికి సంబంధించి. అంటే సడన్గా మందులు వేస్తున్నా కూడా ఆ టైంలో ఎందుకో మళ్ళీ ఎక్కువ సడన్గా లక్షణాలు ఎక్కువ కనబడతాయి. అలాంటప్పుడు ఈ డిబిఎస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే దాని ఉపయోగం ఉంటుందని ఈ మధ్య కాలంలో సైన్స్ చెప్తూ ఉంది. కాబట్టి ఏ వైద్య విధానం అన్నా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా ఆలోచన చేసి మందులా లేకపోతే ఈ సర్జరీ అనేది ఆలోచించాలి. డిబిఎస్ అనేది ఒక పద్ధతి. ఈ మధ్యకాలంలో పర్టికులర్గా ఈ మధ్యకాలంలో ముందు చెప్పినట్టుగా యుక్త వయస్కుల్లో కానీ ఈ మధ్యకాలంలో తయారైన వాళ్ళకు వచ్చినా కానీ ఒక చెయ్యి ఒక కాల్లో వచ్చినా, అందులో 2 వైపులుగా 2 చేతులు 2 కాళ్ళు కానీ వచ్చినట్టయితే డిబిఎస్ కూడా పెద్ద ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి దానికి న్యూరోసర్జన్ డిసైడ్ చేస్తారు ఏ వ్యక్తి మందుల డిబిఎస్ అని. మొత్తం మీద సైన్స్ అనేది ప్రగతి చెందింది కాబట్టి దాని ఉపయోగం కూడా ఉంది. పాతకాలంలో లాగా ఇంకా పార్కిన్సన్ వ్యాధి ఉంటే జీవితాంతం అలాగే ఉంటాడని కాకపోయినా ముందు కంటే పరిస్థితి అయితే మెరుగ్గా ఉంది. ఏది అంచనా బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది.